మరి 1931లోనే బ్రిటిషర్స్ ఈ దేశంలో విలేజ్ మోనోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. విలేజ్ మోనోగ్రాఫ్ అంటే భారతదేశం ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఒక గ్రామం యొక్క డేటా పూర్తిగా ఉంటే ఆ గ్రామం యొక్క అవసరాలు, ఆ గ్రామం యొక్క అభివృద్ధి చెప్పాలని చెప్పి మహలోబినస్ అని ఒక స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ 1931లో ఆయన స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ శాంపుల్ స్టడీ చేసినప్పుడు మన నల్గొండ జిల్లా తాళసింగారం అనే గ్రామంలో ఆ ఊర్లో ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, 5 సంవత్సరాల్లో వీటి గ్రోత్ ఎట్లుంటది, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది విధవరాండ్రు ఉన్నారు, ఎంతమంది అని మొత్తం విలేజ్ మోనోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ చేసిండు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటది. ఆ గ్రామం యొక్క పూర్తి వివరాలు 1931లో తీసారు. అంటే గ్రామ స్వరాజ్యం కదా గాంధీ గారు కలలు కన్నది. గ్రామం బాగుంటే ఎక్కడైనా అట్లాంటిది 31లో బ్రిటిష్ వాళ్ళు లెక్క పెట్టారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల తర్వాత 50 to 60% ఉన్న జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన లెక్కలు కొట్టేస్తుంది. ఏం దేశం ఇది, ఎటుపోతుంది? డేటా ఈజ్ ఎవ్రీథింగ్ కదా. డేటా మైనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, రాజకీయాల్లో అయినా, అభివృద్ధిలో అయినా, ప్లానింగ్ కమిషన్ అయినా, నీతి ఆయోగ్, అసలు డేటానే నీ దగ్గర లేకపోతే ఎవరి గురించి చేస్తావు? ఏం ప్లానింగ్ చేస్తావు? అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఆలోచించాలి.